హాయ్ అండి, శుభోదయం. నిన్న ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మామిడల్లం హార్వెస్ట్ చేసాం. అయితే యాక్చువల్గా ఎప్పుడు పాతినా కూడా నాకు గుర్తులేదు, చాలా నాళ్ళు అయింది. పసుపు, అల్లం ఇవి పాతినప్పుడే అది పాతుంటాను నేను. మామూలుగా మనకి యాలకులు, అల్లం చెట్లు ఇలా ఉంటాయండి, ఇంచుమించుగా చిన్న చిన్న ఆకులతో ఉంటాయి. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి అసలు మామిడల్లం అని తెలియదు నాకు. నేను మామూలు ఆకు చూసి పసుపు, ఖచ్చితంగా పసుపు ఆకులు ఇలాగే ఉంటాయి, పసుపు అనుకున్నాను. ఎందుకంటే నల్ల పసుపు ఉంది మా ఇంట్లో, అది కూడా మిక్స్ పెడతాను. అది కూడా నిన్న హార్వెస్ట్ చేసాం. ఇదిగోండి, ఇది నల్ల పసుపు. మళ్ళీ పాతేను చిన్న మొక్కలు అంచేత వాడిపోయి కొంచెం. ఇదిగోండి, ఇవన్నీ తీసినవి కాళ్ళు. మీకు ఇది కూడా ఇప్పుడు పాతి అనమాట, జస్ట్ అంత నీళ్ళలో పెట్టి ఇప్పుడు పాతిని మళ్ళీని తీసేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా మామూలు పసుపు అయి ఉంటుందని మళ్ళీ కొత్త దుంపలు వేద్దామని, కానీ నిజానికి ఇది మామిడాలంట. నాకు గుర్తుపట్టలేదు, మామూలుగా చిన్న ముక్క రుచి చూసానండి. రుచి చూస్తే అప్పుడు అర్థమైంది సీను. ఇది లేత పసుపు రంగులో ఉండేటప్పటికి పసుపు ఇంకా ముదరలేదేమో అనుకున్నాం. కాకపోతే దుంప బాగానే ఉంది, ఇలా ముదురుగాను. ఇదిగోండి, ఇది ముదురు దుంప బాగానే ఉంది, అయినా పసుపు రంగు రాలేదంటే అని అనిపించింది. ఎందుకని అనిపించింది, చిన్న ముక్క టేస్ట్ చేసేటప్పటికి అది మామిడాలం అని అప్పుడు అర్థమైంది మాట సీను. చూడండి ఎంత బాగా పండాయో. మామూలుగా బయట 100 రూపాయలు, 120 రూపాయలు అమ్ముతున్నారు. ఇంచుమించుగా ఒక 1/2 కేజీ వచ్చేయండి మాకు ఇవన్నీ. ఇదిగోండి, ఇవి నల్ల పసుపు. ఇవి నల్ల పసుపు కూడా చాలా బాగా వాడతారు. మనం ఆయుర్వేద సలహాలతో మాత్రం ఇది వాడాలి, చాలా తక్కువ వాడాలి. ఇది నరఘోషలకి వాటికి కూడా బాగా పనిచేస్తుంది పసుపు. వ్యాపారాల్లో వాటిల్లో షాపుల దగ్గర పెట్టుకుంటే మొక్క మంచిదిట. ఇది నాకు తెలియదు, శాస్త్రాల్లో లేదు, జనాలు చెప్తున్నారు. ఇవ్వండి మామిడల్లం. దీంతో అల్లం బద్దల్లాగే ఉంటాయి, మంచి రుచి ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇది మామూలుగా అయితే ఇన్స్టెంట్గా కావాలంటే నిమ్మకాయ రసం వేసేసి మామూలుగా బద్దలు ఉప్పు కారం జల్లేసుకుంటే చాలా బాగుంటాయి, పచ్చిమిర్చి వేసి. కొంతమంది ఏం చేస్తారంటే నిలవ పచ్చడి కూడా చేస్తారు, కొంతమంది తొక్కు పచ్చడి చేస్తారు. రకరకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. టేస్ట్ మాత్రం వండర్ఫుల్గా ఉంటుంది. మామూలు కూడా తినేసేది చాలా బాగుంటుంది. ఇంకెవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో పాటు ఇలాంటి మొక్కల విశేషాలు కూడా తెలుసుకుందాం.